వ్యక్తిత్వం, మాట్లాడేటటువంటి తీరు మీలో ఉంది. అప్పటి నుంచి చూస్తున్నాం. మరి అదే తీరుని ఈ రోజున కూడా సభని హుందాగా నడపడానికి పార్టీకి, సభానాయకుడికి, అదేవిధంగా మన మిత్ర బృందానికి, లేదనంటే మొత్తం శాసనసభలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా పేరు తెచ్చే విధంగా మీరు చేయగలరు. ఆ నమ్మకం, ఆ విధమైనటువంటి పటుత్వం మీలో ఉంది. చేయాలి అని చెప్పి ఈ సందర్భంలో మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. పితాని సత్యనారాయణ గారు. అనే సంబోధనలోటి మొట్టమొదటిగా మిత్రుడు అయ్యన్న పాత్రుడు గారు సభాపతిగా కూర్చోవడం, సభానాయకుడిగా మాకు ఆదేశించే విధంగా ఈరోజు సభ చాలా హుందాతనంగా మెయింటైన్ చేస్తారనే నమ్మకం, ఎప్పుడు కూడా స్పష్టమైన వైఖరితోటి, స్పష్టమైన ప్రజాస్వామ్యవాదిగా సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. తెలుగు ప్రజల తరపున ప్రత్యేకంగా తెలుగు జాతి గర్వించే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారనే నమ్మకం నాలో కానీ తెలుగు జాతిలో కానీ హుందాతనాన్ని మెయింటైన్ చేయాలని మరొకసారి కోరుకుంటా ఉన్నాం. చూసాం గత 15వ సభ, గత సభాపతి యొక్క తీరుని కానీ, సభా సాంప్రదాయాలు కానీ నెట్టేట పుంచిన సభగానే మనం భావించాలి, విచారించాలి కూడా ఈరోజు చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే గత